నాకొద్దు. మేమేం చెప్పాం? మాకు పొందటమే అలవాటని చెప్పాం. మీ కంఠం కూడా పైకి లేచింది. పైగా మా సమక్షంలో సంగీతం పాడటానికి కారణం కూడా లభించింది. మీకు ప్రభావితం చేశారు మమ్మల్ని. తమరు మా మాటకి సరైన సమాధానమే చెప్పారు. అయితే ఇక ఆరంభిద్దామా? అలాగే.
చెప్పండి జోధా, మీకు మా మీద ప్రేమ లేదు అని చెప్పండి. లేదంటే ఇలా మా కౌగిల్లోకి వచ్చేవారు కాదు. లేదు, నాకు మీ మీద ప్రేమ లేదు, లేనే లేదు. ఏమిటి పని? జలాల్కి దేనినైనా పొందటం మాత్రమే తెలుసు జోధా బేగం. ఇప్పుడు మీ వల్ల ఇంకోటి కూడా తెలుసుకోదలిచాం. నిజంగానే మీకు ప్రేమ లేకపోతే ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి. దూరంగా వెళ్ళిపోండి, మా నుంచి దూరంగా వెళ్ళిపోండి. వెళ్ళిపోగలరా మా నుంచి? లేదు షహన్షా, నేను అలా వెళ్ళిపోలేను. మేం మీకు వాగ్దానం చేశాం జోధా బేగం. మీరు మమ్మల్ని అంగీకరిస్తే తప్ప మేము మిమ్మల్ని తాకమని కూడా మాటిచ్చాం. బహుశా మా గురించే మీ మనసు మారినట్టుంది. మీరే మమ్మల్ని చెంతకు రమ్మని పిలిపించారు. కానీ నేను మిమ్మల్ని రమ్మలేదే. అదే కనుక నిజమైతే మేం చేసింది తప్పే. మేము వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోమంటారా? ఇంతవరకు రామ్ చరణ్ సాహెబ్ గారి సంగీతం ముగిసిపోనే లేదు. ఇంతలోనే మీరు పెద్దమ్మగారు మేము వెళ్ళాలి అనుకుంటున్నాం. షెన్షా, అస్సలం వలైకుం జలాల్. పెద్దమ్మగారు సలాం. నా ఉద్దేశంలో మీరిక వెళ్ళి నిద్రపోవటం మంచిది. అవును పెద్దమ్మగారు. ఒక సంగతి చెప్పండి జలాల్, తమరు చాలా ఆనందంగా ఉన్నారు. ఏమిటి సంగతి? జోధా బేగం జ్ఞాపకం వచ్చింది. యా అల్లా, అదా విషయం జలాల్. అభినందనలు. మా షెహన్షా గారు పూర్తిగా మామూలు మనిషి అయిపోయారు. శిల కరిగిపోతుందన్నమాట. మేక పడుకోవాలి. లేదు జలాల్. జలాల్ మీకు జోధా బేగం మొదటి బేగం. తనకి మీరెంతో వ్యవధినిచ్చారు మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి, అంగీకరించటానికి. జోధా బేగం తమరి సమక్షంలో మీ పట్ల తన ప్రేమను వ్యక్తం చేసింది. అందుకు తనకి మీరు ప్రేమతోనేగా జవాబు చెప్పాలి. జోధా బేగం తమ గదికి రమ్మని మీకు వర్తమానం పంపించింది.
తమరు అక్కడికి వెళ్లాల్సిందే జలాల్. ఒక రహస్యం చెప్పనా తమరికి? ఒకవేళ మీరు జోదా బేగం చెంతకి వెళ్లగానే ఆవిడ కొంచెం సిగ్గుపడవచ్చు. ఒకవేళ తను మీ దగ్గర బెట్టూ చేయవచ్చు. ఒకవేళ మొహమాట పడి కొన్ని విషయాల్లో అంగీకరించకుండా తిరస్కరించవచ్చు. అంత మాత్రం చేత జోదా బేగంకి మీ మీద ప్రేమ లేదని మాత్రం అనుకోకండి. అందువల్ల నేననేది, తమరిప్పుడు జోదా బేగం దగ్గరకే వెళ్ళాలి. తమరి ప్రేయసి తమరి కోసం ఎదురు చూస్తోంది. శుభరాత్రి పెద్దమ్మగారు. శుభరాత్రి జలాల్. మీరంతా వెళ్ళిపోండి. కాసేపు మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. మోతి, ఈ కంకణం రావట్లేదు, కొంచెం తీసి పెట్టవా? షైన్షా, తమరా ఈ వేళప్పుడు వచ్చారే? తమరు వస్తున్నట్టుగా ప్రకటన కూడా చేయలేదు. తమరిని కలుసుకోవడానికి ఎన్నడూ తమరిని మేము అనుమతి కోరలేదు జోధా బేగం. తమరా లేఖలో రాసిన సంగతి స్వయంగా మా గదికొచ్చి కూడా చెప్పుండొచ్చుగా. అనుకున్నాను, కానీ అంత ధైర్యం చేయలేకపోయాను. ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఏ వ్యక్తినైతే నేను ఒకప్పుడు ఎంతగా ద్వేషించేదాన్నో ఆ వ్యక్తికి ఈ సంగతి ఎలా చెప్పాలో. ఇలా రండి. ఇది గమనించారా జోధా బేగం? మేము తొలిసారిగా మైత్రి కోసం చేయి చాపినప్పుడు మా చేతులు ఇలాగే ఉనికాయి. తొలిసారిగా మేము ఈ సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు మా చేతులు ఇలాగే ఉనికాయి. మేం బాద్షాలమై మా తలపై మకుటం ధరించినప్పుడు కూడా, దాన్ని తొలిసారిగా తాకినప్పుడు కూడా మా చేతులు ఇలాగే ఉనికాయి జోధా బేగం. ఇప్పుడు మా చేతులు ఎందుకు వణుకుతున్నాయో మాకు అర్థం కావటం లేదు. అప్పుడు మీతో పెళ్లి జరిగినప్పుడు మీ చేతుల్ని పట్టుకున్న సమయంలో కూడా మా చేతులు ఉనికాయి. అప్పుడు మా కోరిక ఏమిటంటే మిమ్మల్ని గెలుచుకోవాలనేది మాత్రమే.
లేఖ చూశాక జోధా బేగం మాకెంత ఆనందం కలిగిందో చెప్పలేము. ఇప్పుడు కూడా మేము అస్సలు నమ్మలేకపోతున్నాం. ఇదంతా నిజమేనా? నిజమే షహింజా. ఆ లేఖలో రాసిన ప్రతి పదం నాలోని భావాలకి అక్షర రూపం. సుభానల్లా, సుభానల్లా జోధా బేగం. జోధా బేగం, మీకు తెలుసా, మా బేగంలలో మమ్మల్ని కాదన్న మొదటి వారు, చివరి వారు కూడా మీరే. మేము మీ ముందు ఎంత సాహసం చూపించినా మీరు తగ్గలేదు. మాకు ఎంత కోపం వచ్చిందో, ఎంత గర్వం వచ్చిందో అంతే కోపం, అంతే గర్వం మీకు కూడా ఉండేది. ఒకప్పుడు మేము రాతి గుండె మనుషులమని. లేదు షహింజా, ఒకటి నేను గ్రహించగలిగాను. మీ గుండె రాయి కాదని గుర్తించాను. బయట నుంచి మీరు కఠినంగా కనిపించవచ్చు, కానీ మీ లోపల మనసు గల మంచి మనిషి ఉన్నాడు షహింజా. జోధా బేగం, మీరు ఎలా అయితే మీ మనసులో మాట మాకు చెప్పారో అలాగే మేము కూడా మా మనసులో మాట చెప్పాలనుకున్నాం. కానీ ఏంటి షహింజా? ఈ జలాలుద్దీన్ మహమ్మద్ తన సైన్యానికి ప్రతి వారికి ఆదేశాలు ఇస్తాడే తప్ప మీ ముందు ఎందుకో నోరు విప్పలేకపోయాడు. మనసులో మాట చెప్పలేకపోయాను జోధా. షహింజా, మీరేమీ కంగారు పడిపోనక్కర్లేదు. నిస్సంకోచంగా మీరు మీ మనసులో మాట నాతో చెప్పవచ్చు. ఎలాగైతే మీరు మమ్మల్ని అర్థం చేసుకుని తల వంచుకున్నారు, అలాగే మేము కూడా మీ ముందు, మీ ప్రేమ ముందు తల వంచుతున్నాం. ఈ ఆనందాన్ని మాటలో చెప్పలేం. ఇక మేము మీ సొంతం, మీరు మాకు సొంతం. షహింజా, ఏమిటి మీరు చేస్తున్న పని? అదే చదవగా మీరు మాకు లేఖలో ఏం రాశారో అదే. లేఖలు రాశానా? కానీ నేను లేఖలో అలాంటిదేమీ రాయలేదు షహింజా. నేను కేవలం తమరు చేసిన న్యాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను, తమర్ని ప్రశంసించాను. నేను కేవలం తమర్ని నా మిత్రుడిగా భావిస్తున్నాను అన్నాను. పెద్దలు సరిగ్గానే అన్నారు. ఆడవాళ్ళ మనసులో మాట ఒకటైతే పెదవులపై వేరొకటి ఉంటుందని ముందేమో లేఖలో ఒక రకంగా రాశారు, ఇప్పుడేమో మీరు మమ్మల్ని ఉడికిస్తున్నారు కదా. షహింజా, ఇదంతా కేవలం తమరి భ్రమ. నా మనసులో అలాంటి ఉద్దేశం లేనే లేదు. జోధా బేగం, బాగుంది. మీరు మరీ అంతగా మమ్మల్ని మురిపించకండి. ఎంతో కాలంగా మీరు నాకు భార్య, మేం మీకు భర్త. మీ మనసులో కోరికను అలా దాచుకోకండి. లేదు షహింజా. ఏమైంది జోధా బేగం? మీరేం చేస్తున్నారో మీకు తెలియడం లేదు. చివరికి కనీస మర్యాదను కూడా విస్మరిస్తున్నారు. మనకి పెళ్లి జరిగిందని ఒప్పుకుంటాను, కానీ నేను మిమ్మల్ని కేవలం మిత్రుడిగానే అనుకుంటున్నాను. నాకు తమరి మీద ఏ మాత్రం ప్రేమ లేదు షహింజా. జోధా బేగం, మీరే మమ్మల్ని రమ్మన్నారు, ఇప్పుడు ఇలా మొహం చాటేస్తారేమిటి? షహింజా!